కూడా పెట్టించుకొని పొత్తులు పెట్టుకున్నారు మీరు. ఢిల్లీ వాళ్ళు వచ్చి అన్నా కూడా ఢిల్లీ వాళ్ళు మా దగ్గరికి రావద్దన్నా, నరేంద్ర మోడీ గారు తూ అన్నా, పవన్ కళ్యాణ్ గారు పోయి కాళ్ళు పట్టుకొని వీళ్ళను రాజీ చేసి ఇద్దరిని కలిపి పొత్తులు పెట్టించి అధికారంలోకి వచ్చేట్టుగా చేసిన. లేకపోతే మీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ చుట్టూ తిరిగి ప్రదర్శనలు కొడితే, మీ లోకేష్ గారు ఢిల్లీలోనే వాళ్ళ పెద్దమ్మను పట్టుకొని పోయి కాళ్ళు పట్టుకుంటే అక్కడ కూడా అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయి రాజీ చేసి పవన్ కళ్యాణ్ గారు పొత్తులు పెట్టించి మీరు అనుకున్నారు బతుకుతాండ్రు. మీరు కూడా మాట్లాడతారమ్మా, మీకంత అర్హత లేదు కదా. మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు ఉదయశ్రీ గారు ప్లీజ్ టాపిక్ ని కంక్లూడ్ చేయండి. 30 seconds ఉంది ప్లీజ్. స్థాయి అర్హత మీ పార్టీకి లేదు. చంద్రబాబు నాయుడు గారికి లేదు, మీకు కాదు. మీకు నాకు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీ చంద్రబాబు నాయుడు గారికి లేదు. మీరేది మాట్లాడతారు? మీకేమవుతుంది? చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ రాష్ట్రంలో నాటి సారాయి తప్ప, నారావారి సారాయి తప్ప, నారావారి మోహన్ రెడ్డి గారు ఉదయశ్రీ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మోహన్ రెడ్డి గారు దయచేసి ప్లీజ్ సంయమనం పాటించండి. ఉదయశ్రీ గారు ప్లీజ్, ఉదయశ్రీ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఉదయశ్రీ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. గూగుల్ గురించి, గూగుల్ రాష్ట్రానికి రావడం గురించి కంక్లూడ్ చేయండి. ఉదయశ్రీ గారు, మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి. మోహన్ రెడ్డి గారు ప్లీజ్, సమయం లేదు ప్లీజ్. ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. 5 సంవత్సరాలు జరిగిన అరాచకాలన్నీ కళ్ళగడ్డలు టకా 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 చదివేశారు కదా. ఇంకా ఒక్క నెలలోనే అంత 4 గంటలు అరాచకాలు చేస్తున్నారు కదా. ఒక నెలలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయక ముందే అరాచకాలు చేసినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1.5 సంవత్సరాలు మీరు చేస్తున్నటువంటి అరాచకాలన్నీ చూస్తున్నారు కాబట్టి జనాలు మిమ్మల్ని దూరం పెట్టాలనుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. కాబట్టి భరించలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసుకుంటా తిరుగుతున్నారు. కాబట్టి మీరు పోల్చుకోవద్దు తల్లి. మీకు ఆ స్థాయి లేదు, మీకు అర్హత లేదు. రైట్ సార్, రైట్ ఉదయశ్రీ గారు, రైట్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీకాంత్ మ్యూట్ అవుతారు ప్లీజ్. ఉదయశ్రీ గారు మ్యూట్ అవుతారు, మోహన్ రెడ్డి గారు మ్యూట్ అవుతారు ప్లీజ్. ఒక్క నిమిషం ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు టైం కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం. ఉదయశ్రీ గారు ప్లీజ్. ఉదయశ్రీ గారు సమయం అయిపోయింది. మోహన్ రెడ్డి గారు, ఉదయశ్రీ గారు సమయం అయిపోయింది. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మ్యూట్ అవుతారు మీరు దయచేసి ఆగండి. మ్యూట్ అవుతారు. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, దావోస్ లాంటి కంట్రీకి వెళ్ళి పెట్టుబడులు తీసుకురావాలి అంటే 0.5 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది అని చెప్పేసి చేతగాని మాటలు మాట్లాడింది అప్పటి ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్. కోడిగుడ్డు ఇంకా పొదగలేదు, ఇంకా పిల్ల కాలేదని మాట్లాడినోడు ఆ టైంలో గుడివాడ అమర్నాథ్. ఇవాళ రోజున మా దమ్మున్న మొగోడు అన్నారు. నేను ఒకటి చెప్తున్నాను సార్, ఇట్లాంటి డిబేట్లకు వచ్చినప్పుడు సబ్జెక్టు మీద మాట్లాడదాం. ఏదో కొట్లాడుకుంటే రాదు. మేము ఎప్పుడైనా కానీ మా నాయకుడు ఒకటే నేర్పించారు సార్, రాజకీయ విభేదాలే గాని రాజకీయంగా ఎటువంటి మనం మిత్రపక్షంగా ఉండాలే గాని ఇటువంటి విభేదాలు తెచ్చుకొని గొడవలు పడే తత్వం అయితే పెట్టుకోకూడదని చెప్పేసి ఓడి బచ్చాలు చెప్తారు. నేను ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారికి కూడా అన్నానే సంబోధించి మాట్లాడతాను. కానీ గట్టి అసలు అదుపు తప్పి మాట్లాడితే మాత్రం నేను చాలా గట్టి కౌంటర్ ఇస్తా. ఇందాక నుంచి మోహన్ రెడ్డి గారు లక్ష్మీకాంత్ గారు ఎవరు అదుపు తప్పిందని చెప్పు. అదుపు తప్పింది చెప్పు. ఒక్క నిమిషం అదుపు తప్పింది చెప్పు, మళ్ళీ మాట్లాడదాం. అది కాదు, అదుపు తప్పి మాట్లాడింది ఎవరో చెప్పు. అదుపు తప్పి మాట్లాడినామనేది చెప్పిన తర్వాత మాట్లాడండి. అది కాదు లక్ష్మీకాంత్ గారు అదుపు తప్పి మాట్లాడినారన్నావు, అది చెప్పాలా? అదుపు తప్పి ఏం మాట్లాడినావో చెప్తే తర్వాత మాట్లాడతావు. నేను అదుపు తప్పే అలవాటు నాకు లేదు, అదుపు దాటే అలవాటు నాకు లేదు, మాట స్లిప్ అయ్యే అలవాటు నాకు లేదు. మీరు మాట్లాడిన తర్వాత మాత్రమే నేను మాట్లాడతా. మీరు నిర్ణయించుకుంటే ఎట్లవుతుంది?
ఇప్పుడు అవతల మాట్లాడాలని వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీ మీకంతా కూటమిలో Yes, మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. తప్పంటే ఎట్లవుతుంది? లక్ష్మణరావు గారు, లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. మాట్లాడకుండా మీరు మాట్లాడకుండా ఉండాలా? మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి. మాట్లాడిస్తే నువ్వు సరిగ్గా కూర్చుంటే ఆయన మాట్లాడా? లక్ష్మీకాంత్ గారు సపోర్ట్ చేసే ఆయన నేను ఊరు కూర్చోలేడా? లక్ష్మీకాంత్ గారు నేను ఒకటి అడుగుతున్నాను. లక్ష్మీకాంత్ గారు ఒక నిమిషం. మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మీకాంత్ గారు ఆయన అనేది ఏంటంటే ఒకటి లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం. లక్ష్మీకాంత్ గారు ఎస్ మోహన్ రెడ్డి గారు ఆగండి. లక్ష్మీకాంత్ గారు మాట్లాడి చెప్పయ్యా, అది చెప్పకుండా మాట్లాడితే ఎట్లా?